ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం నిర్గమకాండం 33 అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు తోడు రాకపోతే మన జీవితంలో ప్రతి అడుగు అపజయమే ఉంటుంది. అందుకే ప్రభు అన్నారు, నీకు ముందుగా నేను వెళ్తాను, మెట్టగా ఉన్న స్థలాలు నేను తొలగిస్తాను, కొండలను చదును భూమిగా మారుస్తాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో రావాలి అంటే మనం ఎలా ఉండాలి? చూడండి, బైబిల్లో జెరుబ్బాబెలు ఉన్నాడు. జెరుబ్బాబెలు వెళ్ళేటప్పుడు ప్రభు అంటాడు, జెరుబ్బాబెలుకు ఒక పెద్ద పర్వతం అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చినప్పుడు పర్వతాన్ని శాసిస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుకు నీవు ఎదురుగా నిలబడటానికి నీకెంత ధైర్యం, నువ్వు చదును భూమి అవుదువుగాక అన్నాడు. ఆ కొండంతా కూడా చదును భూమిగా మారిపోయింది. జెరుబ్బాబెల్లో ఏది చూసి దేవుడు ఆ మాట అన్నాడు? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉందట. గుండు నూలు క్రమమైన జీవితానికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కట్టాలి అంటే గుండు నూలు ఆధారం చేసుకొని క్రమంగా ఇటుకలను పేర్చి కడతారు. అంటే ఆ గుండు నూలు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని చట్టానికి, దేవుని శాసనానికి. అంటే జెరుబ్బాబెలు వాక్యానుసారంగా ఎప్పుడైతే నడిచాడో తన ఎదుటున్నటువంటి పర్వతం చదును భూమిగా మారిపోయింది. చూడండి, దేవుని సన్నిధి మనతో లేకపోతే మనకు దుఃఖము, వేదన. ఒక రోజున మరియా యోసేపులు యేసు ప్రభువుని మర్చిపోయారు, వాక్యమై ఉన్న దేవుణ్ణి. వాళ్ళు ఎప్పుడైతే మర్చిపోయారో వారి 3 రోజుల ప్రయాణంలో దుఃఖమే మిగిలింది. మరలా క్రీస్తును వాళ్ళు కనుగొని వాళ్ళతో తీసుకువెళ్ళేంత వరకు వారి జీవితంలో దుఃఖమే ఉంది. చూడండి, దోణిలో ప్రభుతో కలిసి వెళ్తున్నారు, ప్రభుని పట్టించుకోలేదు. శిష్యులు వాళ్ళ సంతోషంలో తేలి ఆడుతున్నారు. గొప్ప తుఫాను వచ్చింది. అప్పుడు ప్రభు ఆ గాలిని గద్దించాడు. ఎందుకు ప్రభు ఉన్న దోణిలోనే తుఫాను వచ్చింది అంటే, ఏ ఇంట్లోనైతే ప్రభు ఉంటాడో ప్రభుని పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రభుతో మాట్లాడట్లేదు, ప్రభుతో సంబంధం లేకుండా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, మాటలు, ప్రభుతో సంబంధం లేదు. అందుకే తుఫాను వచ్చింది. అందుకే వారి జీవితంలో దుఃఖం ఏర్పడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనతో వస్తున్నప్పుడు మనం క్రమంగా జీవించాలి. ఆయనకు కోపం రేపకూడదు, ఆయన గద్దింపుకు లోబడాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే పర్వతాలు చదును భూమిగా మారిపోతాయి, కొండలు మైనం వలె కరిగిపోతాయి. నిశ్చయంగా వాక్యానుసారమైన జీవితం ఈ కడవరి దినాల్లో ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.